ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని వేసిన. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ? ఇదా రాజకీయం? గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. వద్దు, నన్ను బయటకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. వద్దు వద్దు, కాంగ్రెస్ పార్టీ నాది. వీళ్ళని బయటికి పంపిస్తా కానీ నేను పోను. కాంగ్రెస్ పార్టీ నాది. కాంగ్రెస్ పార్టీ నాది. నా రక్తాన్ని చెమటోడ్చి పార్టీ నిర్మాణం చేశాను నేను వనపర్తిలో. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు తిరిగా. ఎవరు తిరిగారు 23 జిల్లాలు? యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర రెడ్డి గారితో సమానంగా తిరిగా. ఈ రోజు నేను తయారు చేసిన యూత్ కాంగ్రెస్ వర్కర్స్ అందరు పెద్ద కాంగ్రెస్ లీడర్లు అయినారు. ఇలా ఆంధ్రలో పోయి మాకు అదే గౌరవం ఉంది, తెలంగాణలో పోయినా కూడా అదే గౌరవం ఉంది. ఈ రోజు మేము పార్టీ వదిలిపోము, ఎప్పుడు పోము. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తా ఉన్నాం.